హాయ్ ఫ్రెండ్స్, పిరానా ఈ పేరు వినగానే హాలీవుడ్ మూవీ పిరానా గుర్తుకొస్తుంది. ఈ చేప మీద ఎన్నో మూవీస్ వచ్చాయి. కొన్ని మూవీస్లో వీటి రిఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పటికీ 2010లో వచ్చిన పిరానా మూవీ చూస్తుంటే భయం వేస్తుంది. అంతలా భయం వేయడానికి కారణం ఆ చేపల యొక్క ఆకారం మరియు అవి వేటాడి చంపితినే పద్ధతి. నిజంగానే ఇప్పుడు పిరానాలు ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడుంటాయి? అవి మూవీలో చూపించినట్టుగానే మనుషుల్ని జంతువుల్ని తింటాయా అని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు రిక్వెస్ట్, ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. పిరానా ఇవి మంచినీటి చేపలు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహక ప్రాంతానికి చెందిన ఓరియాంకో, గయానా, పెరాగ్వే పిరానా మరియు సావో ఫ్రాన్సిస్కో నదుల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. ఒక్కొక్క చోట ఒక్కో జాతి చేపలు ఉంటాయి. మొత్తం మీద 39 రకాల పిరానా చేపలను గుర్తించారు. అందులో 25 రకాలు అమెజాన్ నది ప్రాంతంలో జీవిస్తుండగా 16 రకాలు ఓరియాంకోలోను, 3 రకాలు పెరాగ్వే పిరానాలోను, 2 రకాలు సావో ఫ్రాన్సిస్కోలోనూ ఉన్నాయి. అయితే పిరానాలను సౌత్ ఈస్ట్ బంగ్లాదేశ్లో ఉన్న కప్టాయి లేక్లోను మరియు చైనాలో ఉన్న లియాజింగ్ రివర్లో కూడా గుర్తించారు. వీటి పరిమాణం గురించి మాట్లాడుకుంటే 12 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. కొన్ని మాత్రం ఇంకా పొడవు పెరుగుతాయి. అవే రెడ్ బెల్లెడ్ పిరానాస్. ఇవి దాదాపు 50 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అయితే సావో ఫ్రాన్సిస్కోలోని పిరానాలు మాత్రం 60 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయనే వాదన కూడా ఉంది. అయితే 8 నుంచి 10 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన మెగా పిరానా అనే చేప మాత్రం 128 సెంటీమీటర్ల పొడవు పెరిగి ఉన్నట్లు గుర్తించారు. పిరానా అనే పేరు అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో జీవించే టుపీ జాతి ప్రజల భాష అయిన టుపీ నుంచి వచ్చింది. ఈ భాష ప్రకారం పిరానా అంటే టూత్ ఫిష్ అనే అర్థం వస్తుంది. అంటే పళ్ళు కలిగిన చేప అని. వీటి దంతాలు చాలా పదునుగా బ్లేడ్స్లా ఉండి ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. వీటి పైన ఇంకా కింది దవడల్లో ఒక వరుసలో మాత్రమే ఉంటాయి. ఇవి ఎంత బలమైనవి అంటే ఆ పళ్ళతో కొరికిన ఎర యొక్క మాంసాన్ని చీల్చేస్తాయి. ఇప్పటి వరకు చూసిన పిరానాస్లో బ్లాక్ పిరానా అనేది అన్నిటికన్నా ఎక్కువ బైటింగ్ ఫోర్స్ కలిగి ఉంది. 1.1 kgకి 320 న్యూటన్ ఫోర్స్, అంటే దాదాపుగా అమెరికన్ యాలిగేటర్ అనే మొసలి కన్నా 3 రెట్లు ఎక్కువ. అయితే వీటి పళ్ళు ఊడిపోయి తిరిగి అదే ప్లేస్లో ఇంకొకటి వస్తూ ఉంటాయి. ఇవి గుంపులుగా వేటాడతాయి. అయితే తమను తాము రక్షించుకోవడానికి గుంపులుగా తిరుగుతాయి. అయితే ఇవి పూర్తిగా మాంసాహారులు అయితే కావు. ఇవి ఆమ్నివారస్, అంటే దొరికినవన్నీ తింటాయి. అంటే పళ్ళు, గింజలు, పురుగులు అన్నీ తింటాయి. ఈ చేపలను అక్కడి ప్రజలు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని కొన్ని చోట్ల పెట్స్లో కూడా పెంచుకుంటారు. వీటి దంతాలను చాలా రకాలుగా యూజ్ చేస్తారు. వుడ్ కార్వింగ్లోను, హెయిర్ కటింగ్లో కూడా వాడతారు. ఇవి చేసే అటాక్స్ విషయానికి వస్తే పిరానా అటాక్స్లో ఎక్కువ శాతం మైనర్ ఇంజరీసే అయ్యాయి. చేతులు, పాదాల మీద చిన్న గాయాలతో విక్టిమ్స్ బయటపడ్డారు. 2007లో బ్రెజిల్లోని పాల్మాస్ సిటీ దగ్గర 190 మందిని పిరానాలు దాడి చేశాయి. అయితే వారు అరికాళ్ళు, చేతుల మీద గాయాలతో తప్పించుకున్నారు. 2009లో టీటీ నదిలో 15 మంది, 2011లో బ్రెజిల్లోని జోసెడే ఫ్రీటేస్ అన్లో 100 మంది, 2013 డిసెంబర్ 25లో సుమారు 70 మంది చిన్న గాయాలతో తప్పించుకున్నారు. 2011లోని బొలివియాలోని రొసారియో డెల్ యాటా అనే ప్రాంతంలో 18 ఏళ్ల యువకుడు వీటి దాడిలో మరణించాడు. అలాగే 2012లో 5 సంవత్సరాల బ్రెజిల్కు చెందిన అమ్మాయి కూడా వీటి దాడిలో మరణించింది. 2015లో తన ఫ్యామిలీతో బ్రెజిల్లోని మోంటే ఎలెగ్రేకు వెకేషన్కి వెళ్ళిన 6 సంవత్సరాల అమ్మాయి ఒంటి నిండా ఉన్న పిరానా బైట్స్తో శవమై కనిపించింది. ఒక సంఘటన మాత్రం ప్రపంచాన్ని భయపడేలా చేసింది. 1976 ఫిబ్రవరిలో బ్రెజిల్లోని ఉరుబు నదిని దాటడానికి బస్సులో వెళ్లారు కొంతమంది ప్రయాణికులు. అయితే ప్రమాదవశాత్తు బస్సు ఆ నదిలో పడిపోయింది. అందులో దాదాపు 39 వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆ నదిలో మునిగిన వారి మీద పిరానాలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. కానీ అందులోంచి ఒక వ్యక్తి అయితే తప్పించుకున్నాడు. కొన్ని రోజులకి ఒక క్రేన్ సహాయంతో ఆ బస్సుని పైకి తీయగా అందులో ఉన్న శవాలను ఏదో కరిచినట్టు ఒళ్ళంతా గాయాలున్నాయి. కొన్ని అయితే ఎముకల గూడెలు దొరికాయి. ఇలాగే 1913లో థియోడోర్ రూజ్వెల్ట్ అనే వ్యక్తి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో తన సాహసయాత్రను స్టార్ట్ చేశాడు. అయితే అతను అక్కడ ఒక విచిత్రాన్ని చూశాడు. అక్కడి ప్రాంతంలో ఉండే జాలర్లు
పిరానా చేపలు ఉండే ప్రాంతాన్ని 2 వైపులా క్లోజ్ చేసి వాటికి తిండి దొరకకుండా చేశారు. అలా కొన్ని రోజులు గడిచాక వాళ్ళు ఒక ఆవును ఆ ప్రాంతంలో పడేశారు. ఆకలితో ఉన్న పిరానాలు ఆవుపై దాడి చేసి ముక్కలు ముక్కలుగా చేసి తినేశాయి. కొంత సమయం అయ్యాక ఆ ఆవు యొక్క ఎముకలు మాత్రమే బయటకు వచ్చాయని రూజ్వెల్ట్ 1914లో పబ్లిష్ అయిన త్రూ ద బ్రెజిలియన్ విల్డర్నెస్ అనే బుక్లో రాశాడు. ఈ పిరానాల గురించి ఇన్ని సంఘటనలు విన్న ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అవి కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే అటాక్ చేస్తాయని. ఉదాహరణకు డ్రై సీజన్లో వాటర్ తగ్గిపోయి వాటికి ఆహారం లేని పరిస్థితి ఒకటైతే, మరొక సందర్భం అవి గుడ్లు పెట్టే సమయంలో ఆ ప్రదేశానికి ప్రొటెక్షన్గా ఉంటాయి. వాటికి ప్రమాదం అని తెలిస్తే మాత్రం అటాక్ చేస్తాయి, అప్పుడు చంపడానికి కూడా వెనకాడవు. సో ఇది ఫ్రెండ్స్, పిరానాస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశా. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.